జై శ్రీరామ్. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు పీవీఎం నెట్వర్క్. అందరికీ నమస్కారం. సో న్యాయ వ్యవస్థల అవినీతి గురించి మాట్లాడుకుంటే, ఈ న్యాయ వ్యవస్థలో చాలా కాలం నుంచి అవినీతి జరుగుతుంది అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి. అవినీతికి పట్టుబడినటువంటి అధికారులు కూడా, న్యాయమూర్తుల మీద కూడా, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద కూడా వివిధ సందర్భాల్లో పార్లమెంట్లో అభిశంసన అంటే ఇంపీచ్మెంట్ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అంటే న్యాయమూర్తుల్ని ఎవరు కూడా దించేయలేరు, సస్పెండ్ చేయలేరు దొరికినంత మటుకు. పార్లమెంట్లో 3/4 మెజారిటీ ఉంటేనే కానీ న్యాయమూర్తుల్ని ఎవరు పడితే వాళ్ళు తప్పించలేరు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో చాలాసార్లు పార్లమెంట్లో న్యాయమూర్తుల అవినీతి మీద జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క న్యాయమూర్తి కూడా అభిశంసనకి గురి కాలేదు, అభిశంసనకు గురయ్యి తన పదవిని పోగొట్టుకోలేదు. దానికి కారణం, పార్లమెంట్లో ఒక పార్టీ సపోర్ట్ చేస్తే ఇంకో పార్టీ వ్యతిరేకం చేస్తుంది. దానివల్ల వాళ్ళు బతికి బట్ట కట్టేశారు. కానీ ఈసారి మరొక న్యాయమూర్తి మీద పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆయన మరెవరో కాదు, ఢిల్లీలో హైకోర్టు న్యాయమూర్తిగా గతంలో పనిచేసినటువంటి యశ్వంత వర్మ గారు. వారింట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది వెళ్ళడం, ఫైర్ సిబ్బంది ఆర్పే క్రమంలో వాళ్ళ ఇంట్లో నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. చాలా గదంతా ఉంది నోట్ల కట్టలు. అంత అవినీతికి బలపడ్డా అని చెప్పి వాళ్ళు పై అధికారులకి సమాచారం ఇవ్వడం, అక్కడి నుంచి మొత్తం వెలుగులోకి రావడం, ప్రపంచవ్యాప్తంగా నిమిషాల మీద వెళ్ళిపోయింది. ఏంటి అంత అవినీతికి బాధపడ్డా, ఆయన అక్కడ పనిచేసిన అంత డబ్బు సంపాదించింటే అర్థం ఏంటి అంటే ప్రతి తీర్పు కూడా అవినీతమయమైంది అని రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో విధి లేని గతి లేనటువంటి పరిస్థితిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆయన్ని తక్షణం అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అలహాబాద్ న్యాయమూర్తిగా ఆయన కొనసాగుతున్నారు. కానీ అలహాబాద్లో ఉండేటువంటి బార్ అసోసియేషన్ సభ్యులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆయన వద్దు, అక్కడ పనిచేయనోడు ఇక్కడే పనిచేస్తాడా, ఇక్కడ కూడా అవినీతిమయం చేస్తాడు అని చెప్పడంతో అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆయనకి ఏ రకమైనటువంటి విధులు కూడా అప్పగించద్దు అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయన అలహాబాద్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నప్పటికీ ఆయనకి ఏ రకమైనటువంటి విధుల్ని బాధ్యతల్ని కూడా అప్పగించలేదు సుప్రీంకోర్టు. ఖాళీగా ఉన్నారు జీతం తీసుకుంటూ. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 3 వ్యక్తులతోటి కమిటీ వేసి ఆయన నిజంగా అక్కడ అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని నిర్ధారించమని 3 అక్కడ వివిధ రాష్ట్రాల్లో న్యాయమూర్తులతోటి కమిషన్ కింద వేసి చేయడం జరిగింది. వాళ్ళు నిర్ధారించారు ఈయన దగ్గర అవినీతికి పాల్పడ్డాడు అని. సో ఆయన్ని రాజీనామా ఇమ్మని కూడా కోరారన్నట్టుగా మనకు తెలియవచ్చింది. అయితే ఆయన రాజీనామా చేయడానికి నిరాకరించారు. సో గత్యంతరమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళ ఈ నివేదికని రాష్ట్రపతికి పంపడం, రాష్ట్రపతి ఏంటంటే లోక్సభకి సుప్రీంకోర్టు స్పీకర్లకి ఉపరాష్ట్రపతికి పంపడంతో వచ్చే సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెడుతుంది. ఇంపీచ్మెంటు ఈ న్యాయమూర్తి మీద, యశ్వంత్ వర్మ గారి మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని. బహుశా ఖచ్చితంగా అందరూ కూడా మూకుమ్మడిగా దాన్ని ఆమోదించవచ్చు. ఎందుకంటే ఇది బట్టబయలు అయిపోయింది కాబట్టి, ఓపెన్ అయింది కాబట్టి మొట్టమొదటి అభిశంసనకు గురయ్యేటువంటి జడ్జి గారు ఈయనే కావచ్చు. సో ఇది ఎలాగుంటే నిజానికి ప్రజలకి మాకు న్యాయం జరుగుతుందని న్యాయస్థానాల మీద నమ్మకం ఉందా లేదా? ఒక క్వశ్చన్ చేసుకుని చెప్పండి. ఎందుకంటే ఉండట్లేదు. పేదవాడు రకంగా, ఉన్నవాడు రకంగా న్యాయం దొరుకుతుంది ఇక్కడ హైకోర్టు లెవెల్లోకి వచ్చేటప్పటికి. ఎప్పుడైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కాబట్టి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉంటుందో, వాళ్ళు ఏ రకమైనటువంటి తప్పులు చేసినా, వాడు ఏ రకమైనటువంటి అవినీతి చేసినా ఎలా పడితే అలాగా వాళ్ళ మీద కేసులు కట్టడానికి కుదరదు. ఏ పై అధికారి కూడా వాళ్ళ మీద ఉండడు. సస్పెండ్ చేయడానికి కానీ దొరికినా మహావత ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకుమించి చేయరు. ఇటువంటి నేపథ్యంలో బరితెగింపు, నిర్లక్ష్య వైఖరి
తోటి తమకు నచ్చిన విధంగా తీర్పులు ఇస్తున్నారు అని అపవాదు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద అయితే కొంతమంది మీద ఉంది ప్రజల్లో. సో దీన్ని పలు సందర్భాల్లో హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి జవాబుదారీతనం లేదు అనేటువంటి విషయాన్ని, జవాబుదారీతనం ఏదో రకంగా ఉండాలి లేకపోతే వ్యవస్థ బాగుపడదు అనేటువంటి విషయాన్ని పలు సందర్భాల్లో రిటైర్డ్ అయిపోయిన న్యాయమూర్తులు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇకపోతే దిగువ స్థాయి న్యాయస్థానాల్లో వ్యవహారం ఎలాగుందంటే దిగువ స్థాయి న్యాయస్థానాల్లో కూడా అలాగే ఉంది. పేదవాడికి న్యాయం జరుగుతుందంటే జరగకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే అనుభవం లేనటువంటి న్యాయమూర్తులు ఎంపిక చేయడం. అంటే ఒక జూనియర్ సివిల్ జడ్జిగా అయ్యాడంటే ఒక వ్యక్తి 3 సంవత్సరాల డిగ్రీ లా చదివి వెంటనే పరీక్ష రాసి జడ్జికి అయిపోవచ్చు, ఏ రకమైనటువంటి అనుభవం లేకుండా. కనీసం మినిమం చట్టాల పట్ల అవగాహన ఉండాలంటే సీరియస్గా అదే పనిగా 10 సంవత్సరాల పాటు కృషి చేస్తేనే కానీ ఒక కొలిక్కి రాదు న్యాయవాదికి అవగాహన. సీరియస్గా చేస్తే చట్టాల పట్ల అవగాహన. అలాంటిది పరీక్ష రాయడంతో బెంచ్ ఎక్కించేయడం. వాళ్ళు ఏం చెప్తారండి? వాళ్ళకి ఏం అర్థమవుతుందండి? వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ల మీద వాళ్ళ మీద ఆధారపడి తీర్పులు ఇచ్చేయడం. ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి స్థితి. వాళ్ళకి తెలియదు పాపం. అక్కడ ఎవరి మీద వాళ్ళ మీద ఆధారపడవలసి వచ్చింది. వాళ్ళకి సూపరింటెండెంట్లకి వాళ్ళకి పబ్లిక్ తోటి కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ అవినీతి జరిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టుకి వెళ్తే ఇంకా చెప్పక్కలేదు. హైకోర్టు ఏంటంటే నామినేటెడ్ పోస్టులు, అవేంటంటే రాజకీయంగా ఎవరికైతే మంచి పలుకుబడగలందో వాళ్ళు మాత్రమే ఎంపిక అవుతుంటారు హైకోర్టు న్యాయమూర్తుల కింద. సుప్రీంకోర్టు ఇక్కడ పలానా హైకోర్టులో పలానా ఖాళీలు ఉన్నాయంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి అక్కడ బాగా మంచి ఎక్స్పర్ట్ అయినటువంటి న్యాయవాదుల్ని పంపించండి నలుగురిని అంటే వాళ్ళ తాలూకు కార్యకర్తలను పంపిస్తారు తప్ప నిజంగా చక్కగా సీనియరు ధర్మపరంగా ఉండే వాళ్ళని పంపిస్తారా? అక్కడ పోటీ ఉంటుంది కదా, మేము ఇంతకాలం నుంచి చేసాం కాబట్టి మాకేదో ఇవ్వాలి అని, పార్టీకి ఇంతకాలం కృషి చేసాం కాబట్టి మాకు న్యాయమూర్తిగా పంపించాలని. సో అక్కడ క్వార్టరీ అంటే ఏంటి? ఈ న్యాయమూర్తులుగా నియామకాలు అయిన వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. వాళ్ళు భవిష్యత్తులో ఆ పార్టీకి ఏదైనా, ఆ పార్టీ నాయకుల మీద కానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు అక్కడ సహకారం చేయరని గ్యారంటీ ఏంటి? అఫ్కోర్స్ అందరూ చేస్తున్నారని కాదు, ఉంటుంది కదా అక్కడ వాళ్ళ ఫేవరేజంగా జరుగుతుందని, అక్కడ అవినీతి జరుగుతుందని. సో ఇలాగ ఏ రాష్ట్రానికైనా సరే అక్కడ ఆ రాష్ట్రం వాళ్ళు అలా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తులు జరుగుతుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినా ఎవడో పట్టుకోలేడు, పట్టించలేరు. ఒకవేళ పట్టించినా ఎవడు ఏమీ చేయలేడు. అంటే అన్నిటికీ అతీతులు, వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు, వీటిలతో సంబంధం లేదని ఉంటాయి, దాని ప్రకారం నడుస్తాయి. కానీ ఎక్కడో అవినీతి తాండవం చేస్తుంది. కొన్ని సుప్రీంకోర్టు తీర్పులను కానీ గతంలో కానీ వచ్చినట్టయితే ట్రయల్లో జరగవలసినవన్నీ కూడా పెద్ద మనుషుల్లో అరెస్టులు అయినప్పుడు బెయిల్లోనే ఇనేసి బెయిల్ ఇచ్చేయడం, ఇది నేరం కాదని నిరూపించడం. అదే మామూలు వాళ్ళకి వస్తే మీరు బెయిల్ మాత్రమే చెప్పుకోండి, ట్రయల్లో చెప్పవలసిన విషయాలు ఇక్కడ చెప్పకండి అన్నాం. ఇవన్నీ చూస్తే సగటు మానవుడికి కానీ సగటు న్యాయవాదికి కానీ మనం సామాన్యులకి న్యాయాన్ని అందించలేమనేటువంటి భావన బలంగా బలపడుతుంది ప్రజల్లో. ఇకపోతే గవర్నర్లు, స్పీకర్లు, రాష్ట్రపతి వీళ్ళకి కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ ఉంటుంది. కానీ వీళ్ళు కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులనే నామినేట్ చేస్తారు. సో గవర్నర్లు ఆ పార్టీకి అనుకూలంగా ఉండరా కేంద్ర ప్రభుత్వానికి? స్పీకర్గా ఎన్నికైన వ్యక్తులు ఆ పార్టీలకు అనుకూలంగా లేరా? ఓపెన్గా మాట్లాడేస్తున్నారు కదండి స్పీకర్లు, మేము ఆ పార్టీ సభ్యులమని.
ఇప్పుడు రాష్ట్రపతి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే ఉంటుంది కదా. పైకి వీళ్ళు పేరుకి మటుకు వాళ్ళకి ఏ పార్టీలతో సంబంధం లేదు, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని. ఈ నిష్పక్షపాతం ఎక్కడుంది? అంత పక్షపాతమే. సో ఇటువంటి నేపథ్యంలో నిజంగా ప్రజలకి న్యాయం అనేది అందని ద్రాక్షం లాంటిది, ఎండమావి లాంటిది. సో కఠినమైనటువంటి చట్టాలు రావాలని ప్రజలు, కొంతమంది న్యాయవాదులు, మేధావులు కూడా కోరుతున్నారు. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం రావాలి. న్యాయమూర్తులు కూడా తప్పు చేసినప్పుడు శిక్షించేటువంటి యంత్రాంగం ఉండాలి. రాజ్యాంగం ఏ రకంగా అయితే వాళ్ళకి భద్రత ఇస్తుందో, వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించున్నాడు అదేవిధంగా శిక్షించేటువంటి వ్యవస్థ కూడా ఉన్ననాడు, న్యాయమూర్తులను కూడా జవాబుదారీ చేసినాడు ఖచ్చితంగా న్యాయం అన్నది జరిగేటువంటి అవకాశం ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ దిశగా ఆలోచించాలి. గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ విషయాల మీద ఆలోచించి భవిష్యత్తులో రాబోయే తరాల్లో వచ్చేటువంటి జడ్జిలు ఏ రకంగా పొరపాట్లు చేస్తే ప్రజల్లో చులకన ఏర్పడకుండా న్యాయస్థానాల మీద ఉండాలంటే న్యాయమూర్తులు కూడా జవాబుదారీతనం వహించేలాగా కఠినమైనటువంటి చట్టాలు తేవాలి. ఇకపోతే దిగువ స్థాయి న్యాయస్థానాల్లో జూనియర్ సివిల్ జడ్జి వాటిల్లో మినిమం లేకుండా కనీసం 5 సంవత్సరాలైనా పెట్టాలి. ఇక్కడ నష్టపోతుంది ప్రజలండి. మీ ఉద్దేశాలతోటి, మీ ఊహాగానాలతోటి ఏదో లా కమిషన్ ఇచ్చిందనో ఇంకో కమిషన్ ఇచ్చిందనో రిపోర్ట్ని పెట్టేస్తే చివరికి నష్టపోతుంది ప్రజలు. ఇప్పుడు ఏదైనా ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కదా వ్యవస్థ ఏర్పడింది. ప్రజల న్యాయం కోసమే కదా. ఇక్కడ ప్రజలే అన్యాయానికి గురి అవుతుంటే న్యాయస్థానాల ద్వారా అది అత్యంత బాధాకరం. అందువల్ల దిగువ స్థాయి న్యాయమూర్తులను ఎంపిక చేసేటప్పుడు కూడా పారదర్శకత ఉండాలి. మినిమం 5 సంవత్సరాలు క్వాలిఫికేషన్ ఒక న్యాయవాదికి ఉంటేనే తప్ప అతన్ని బెంచ్ మీదకి ఎక్కించకూడదు. ఇటువంటి పరిస్థితులు వచ్చినాడే న్యాయ వ్యవస్థ బాగుపడుతుందని, అదేవిధంగా స్పీకర్లు, గవర్నర్లు కూడా రాజ్యాంగబద్ధత ఉంది కదా అని చెప్పి మమ్మల్ని ఎవడూ చేయలేడనే ఉద్దేశంతో మీరు వ్యవహరించడం కూడా ప్రజాస్వామ్యానికి ముప్పే. ప్రజాస్వామ్యానికి ఉప్పే మీరు చేస్తుంది 100% తప్పే. సో ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని అవసరమైతే సవరించి కఠినంగా ఉండేటువంటి విధంగా తయారు చేయాలని మరొకసారి కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు జై శ్రీరామ్.